ఇక నిన్న బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు లొకేషన్లు రిజర్వ్ చేసుకుని రోడ్లెక్కిరు. అంబర్పేట షేరు కాంగ్రెస్ పార్టీ దార్కారు హనుమంతన్న అకుంఠిత దీక్ష పట్టి సమరోత్సాహంతో కదులుతుంటే ఆయన కాళ్లకు ఫ్లెక్స్ అడ్డం తలిగి అమాతం ఇట్లా మలుసుకప్పడ్డాడు పెద్ద మనిషి. అయ్యయ్యో పాపం. అరే అమాతం బోర్ల బొక్కలు పడే కదా, ముందే మోకాలు లేవు. పెద్ద మనిషికి చిప్పలు గట్టిగానే వలిగినట్టున్నాయి కదా, మూతికి ముక్కు కూడా గట్టిగానే దెబ్బ తగిలినట్టున్నది పో. అయినా తట్టు దెబ్బలకు భయపడేది లేదే హనుమంతన్న. బీసీలకు రిజర్వేషన్లు సాధించాలంటే ఎన్నో ఆటుపోట్టు తినాల్సిందే అని హనుమంతన్న అందరికి అర్థమయ్యేటట్టు ఈ తీరులో చూయించిండు అనుకోవాలి అంతే. అయినా పెద్ద మనిషి సప్పుడియాక ఏడన్నా కూర్చొని రిజర్వేషన్ల మీద తీర్పును ఖండిస్తున్నా అంటే అయిపోయేదానికి ఎంత తిప్పల పడుతున్నాడో చూడురి. అగో హనుమంతన్నకు బీసీ రిజర్వేషన్ల మీద అంకిత భావం అట్లుండదు అన్నట్టు. ఇక అది అట్లుంటే శానా జాగాలలో కులబెట్టిన షాపులను నిరసనకారులంతా దగ్గరుండి ముయించారు. సిటీలో బంకులు తెరిచుంటే మేం బంద్ చేయమంటే మా భయం లేకుండా కుల పెడతారా అని ఏడికాడ ఆయన ఇరగొట్టి పలగొట్టి బంకులు ముయించారు ఇట్లా బలవంతంగా.